నమస్కారం. కృష్ణా పుష్కరాల ప్రత్యేక తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రేపటి నుంచి 4 రాష్ట్రాల కృష్ణవేణి నదికి పుష్కర సంరంభాలు, ఎనలేని నదీ పర్వదినాలు, 12 ఏళ్లకు మళ్లీ వచ్చిన మహోత్సవాలు. త్రిమూర్తి స్వరూపమైన కృష్ణానదిని పూజించటమంటే, పుష్కర స్నానం చేయడమంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆరాధనం చేయటమే. నదీ పరివాహక ప్రాంతంలోని ఆలయాలను ఈ సందర్భంలో దర్శించుకోగలటం ముక్కోటి దేవతా ప్రీతి నెరవేర్చినట్లే. అందుకే నేటి పుష్కర ప్రత్యేక కార్యక్రమంలో పుష్కరాలు ఎందుకు వస్తాయో, పుష్కర సమయంలో కృష్ణాతీర ఆలయాల విహంగ వీక్షణ దర్శనం చేసుకుందాం రండి. కృష్ణవేణి కదిలింది బిరబిర, నదై పరుగులిడింది చలచల. ప్రవహించిన చోటల్లా ఆకుపచ్చదనాలు, పంట పొలాల ధాన్యరాసుల గలగలలు. అందుకే కృష్ణవేణి తెలుగింటి విరిబోని సిరిబోని. సావిత్రమ్మ శాపమిచ్చింది, అది ప్రజల పాలిట వరమయ్యింది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నదులుగా మారెనట. మహాబలేశ్వరాన గోముఖం నుంచి కృష్ణాజలం జాలువారెనట. కోయిన, వెన్న, మలప్రభ, ఘటప్రభ, తుంగ, భద్ర, దిండి, దూద్గంగ, మూసి ఉపనదులెన్నో కృష్ణమ్మతో కలిసెనట. ఒకచోట నిండుగా, మరోచోట మెండుగా, పొలాలకు దండిగా ప్రవహించు 4 రాష్ట్రాల జీవన వాహిని కృష్ణవేణి. మళ్లీ 12 ఏళ్లకు ముస్తాబైన పుష్కరవేణి. అదిగో కృష్ణవేణి పుష్కరాల మహోత్సవం. నదీ పర్వ సంరంభాల తోరణాల పవిత్ర స్నాన దాన అర్చనాది క్రతువుల కృష్ణవేణికి 12 ఏళ్ల పుష్కర శోభ. కరుణారా తిలకించ తరలి రండి, పునీతులై చరించండి, పులకరించండి, పాపాలను తొలగించే పావన గంగాజరి. ఆహ్వానం పలుకుతుంది పుష్కరవేణి కృష్ణవేణి. పూర్వం తుందిలుడు అనే శివభక్తుడు తపస్సు చేసి ఈశ్వరుని అష్టమూర్తులలో ఒకటైన జలమూర్తిలో స్థానమిచ్చాడు. దానితో తుందిలుడు 3.5 కోట్ల పుణ్యతీర్థాలకు అధిపతి అయినాడు. సకల జీవరాశులను పోషించే శక్తికి పుష్కరం అని మరో అర్థం. అందుకే తుందిలుడు పుష్కరుడయ్యాడు. బ్రహ్మదేవుని సృష్టి రచనకు జలం కావలసి వచ్చి శివుణ్ణి కోరగా తుందిలుణ్ణి బ్రహ్మకమండలంలోకి పంపాడు. ఈ జల అధిదేవతను బృహస్పతికి బ్రహ్మ ఇచ్చాడు. ఇక బృహస్పతి ఏ నదికి చెందిన రాశిలోకి వెళతాడో తన వెంట తుందిలుణ్ణి కూడా పుష్కరుడిగా తీసుకుని వెళతాడు. అలా ఈ ఏడాది కన్యారాశిలోకి బృహస్పతి రావడంతో ఆ రాశికి చెందిన కృష్ణానదిలో తుందిలుడు ప్రవేశించాడు. అలా కృష్ణకు పుష్కరాలు విరాజిల్లుతున్నాయి. సహ్యాద్రి పర్వతాలపై బ్రహ్మ తలపెట్టిన యజ్ఞం ఓ బృహత్ పరిణామానికి దారితీసింది. ఆధ్యాత్మిక ప్రపంచానికి త్రిమూర్తులైన ఆ ముగ్గురు భౌతిక ప్రాపంచిక జనజీవన అవసరాల జననిధులుగా అవతరించారు. అదే కృష్ణవేణి నది ఆవిర్భావం. ఆ నది ఆవిర్భావ మహాబలేశ్వరం ఓ తీర్థస్థలి, జీవితంలో ఒకసారైనా సందర్శించాల్సిన పుణ్యస్థలి. బ్రహ్మ విష్ణు మహేశ్వర త్రిమూర్త స్వరూపమైన కృష్ణానది నమోన్నమః అంటూ జీవితంలో ఒక్కసారైనా సాగిలపడి నమస్కరించాల్సిన పావన నది కృష్ణానది. అటువంటి కృష్ణానది సహ్యాద్రి పర్వతాగ్రం పైన ఆవిర్భవించింది. బ్రహ్మ తలపెట్టిన యజ్ఞముహూర్త సమయానికి సరస్వతి రాలేదని గాయత్రీదేవితో మొదలుపెట్టగా అందుకు కోపించిన సరస్వతీదేవి బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను నదులుగా మారిపొమ్మని శపించింది. అంతటా విష్ణు కృష్ణగా, శివుడు వేణిగా, బ్రహ్మ కొయినా నదిగా మారి కలసి ప్రవహించారట. అదే
ఈ మహాబలేశ్వరం పుణ్యస్థలి. పవిత్ర కృష్ణవేణి జన్మించిన పావనస్థలిలో రుద్రాక్ష ఆకారంలో స్వయంభువువై వెలసిన ఆరామం శ్రీక్షేత్ర మహాబలేశ్వర దేవస్థానం. నలుచదరపు పానవట్టంలో వక్రరీతి రుద్రాక్ష ఆకార శివలింగాన్ని భక్తులు స్వయంగా తమ చేతితో తాకి మరీ పునీతులవుతారు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేద స్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకారమాకాశవాసం భజేహం. ఇక్కడే అలరారే మరో దేవాలయం అతిబలేశ్వర్ దేవస్థానం. నల్లని పానవట్టంపై గోధూళివర్ణపు అతిబలేశ్వరుణ్ణి దర్శించుకొని తరిస్తారు భక్తులు. కృష్ణ, వెన్న, కొయ్న, సావిత్రి, గాయత్రి ఇలా ఈ 5 నదులు మనకు తెలియని 5 చోట్ల నుంచి పవిత్ర ధారలై వచ్చి ఒకే పాయగా కలసి గోముఖం నుంచి ఒక జలగుండంలోకి జాలువారే పవిత్రాతి పవిత్ర ప్రదేశమే పంచగంగ దేవస్థానం. ఇలా 5 నదులు సంగమించి ఏక జలధారగా కొండ దిగువ నదీ రూపెత్తేందుకు ఈ జలధార దుమికే స్థలియే పవిత్ర శ్రీకృష్ణోయి మందిరం. ఈ కృష్ణోయి మందిరంలో ఓ పద్మదళాల పీఠంపై నాగులే భారవాహులై పానవట్టాన్ని మోయగా పరమశివుడు నల్లరాతిలింగమై వెలిగిపోతుంటాడు. నమః శివాయ నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ నమః శివాయ నమః శివాయ జటాజూటధారి నమః శివాయ. ఈ ప్రదేశం నుంచి మరింత ముందుకు ప్రవహించి కృష్ణవేణితో కలిసే సంగమ ప్రదేశం శ్రీక్షేత్ర మౌళి. ఇక్కడ విష్ణుస్వరూప కృష్ణ, శివస్వరూప వేణిలు కృష్ణవేణిగా ఏకనదిగా దక్షిణ కాశీ అని పేరుబడ్డ ప్రాంతము ఇదే. ఇక్కడున్న 600 ఏళ్ల నాటి అతి పురాతన దేవాలయమే విశ్వేశ్వర స్వామి దేవస్థానం. ఈ క్షేత్రంలో కృష్ణానదికి ఒక తీరాన ఈ విశ్వేశ్వరాలయం, సంగమేశ్వరాలయం, మరో తీరాన రామేశ్వరాలయాలు ఉన్నాయి. విష్ణు రూపం కృష్ణ, ఈశ్వర రూపం వేణి సంగమించిన స్థలం కోటి తీర్థాలకు సమానమని ఆధ్యాత్మికవేత్తలు అంటారు. శ్రీకృష్ణుడు భూమికి తెచ్చిన నది కనుక కృష్ణానది అని కూడా అంటారు. సతారా జిల్లా సాంగ్లీ క్షేత్రాల మీదుగా ప్రవహించే కృష్ణా తీరాలు ఎందరో దేవుళ్లకు తీర్థమయ్యింది. కృష్ణానది తన ఉరవడి పరవళ్ల అలల ఇసుక తిన్నెలు సుందరమైన ఆరామాలకు వేదికలా అలరించింది. చిదంబరాన నృత్యాదిదేవునిలా పరమశివుడు కొలువైనాడు. అదే చిదంబర మహాక్షేత్రం వలె సతారా జిల్లా ఉత్తర చిదంబరంలో అలల నట్టువాంగానికి నృత్యం చేస్తున్నట్లు నటరాజ శివుని ఆలయం విరాజిల్లుతోన్నది. వేలాది శిల్పాల అలంకారంతో 9 కలశాల మహారాజగోపురం ఎంతో ఆకర్షణీయమై ఉంది. నృత్య భంగిమలో పరమశివుని మూల విరాట్టుని ఎంతసేపు చూసినా తనివి తీరనంత మహాద్భుతంగా దర్శనమిస్తుంది. ఇదే సతారా జిల్లాలో సాంగ్లీ గణపతి పంచాయతన క్షేత్రం. పరమసుందరమైన దేవస్థానంగా కృష్ణాతీర తీర్థయాత్రలో అపురూపమైన ఆలయంగా ఇది భాసిల్లుతోంది. కృష్ణాతీరంలోని మరో క్షేత్రం హరిపూర్ సంగమ క్షేత్రానికి తీర్థయాత్రికులు తరలి వెళతారు. ఈ క్షేత్రంలో పంచపడగల నాగేంద్రుడు ఛత్రమవ్వగా పుష్పాలంకృత పానవట్టంపై శివలింగానికి అలంకరించిన ముఖాకృతితో దర్శనమిస్తాడు. ఇదే సాంగ్లీ జిల్లాలో కృష్ణాతీరంలో వెలసిన మరో ప్రసిద్ధ ఆలయం టస్గావ్ గణపతి దేవాలయం. మహారాష్ట్రలోని చాలా గణపతులు తొండం ఎడమవైపుకు తిరిగి వరసిద్ధి వినాయకులుగా దర్శనీయమవ్వగా ఈ టస్గావ్ గణేశుని తొండం కుడివైపుకు తిరిగి క్షిప్రగణపతిగా కొలువయ్యాడు. ఇదే మరాఠా నేలపై కృష్ణమ్మ ఒడ్డునే శ్రీక్షేత్ర ఔదుంబర్లో 3 శిరముల దత్తాత్రేయుని మూల విరాట్టుతో అలరారుతోంది. ఈ దత్తమందిరానికి సరిగ్గా ఎదురుగా కృష్ణానదికి అద్దరిన బిల్వాడి క్షేత్రంలో శ్రీ మాతా భువనేశ్వరి మందిరముంది. మహారాష్ట్ర నేలను సారవంతం మరింత ఆధ్యాత్మికం చేసిన కృష్ణానది
కర్ణాటక రాష్ట్రంలోకి మరింత ఉరుకుల పరుగుల వేగంతో ప్రవేశిస్తుంది. కూడల సంగమ అనే క్షేత్రంలో సంగమేశ్వరుని ఆలయమున్నది. ఇచ్చోటనే కృష్ణానదిలో మలప్రభ ఉపనది కలిసి కృష్ణమ్మకు మరింత జవసత్వాలను, మరెంతో పరవళ్ల ఆవేశాన్ని ఇస్తుంది. నది పుట్టిన సహ్యాద్రి పర్వతాన్ని దిగి మరాఠా నేలపై పారాడి జిల్లాలను సారవంతం చేయటమే కాక ఎన్నో గుడులకు పుష్కరిణి అయింది. కన్నడ నేలపై ఎదిగి ఒదిగి నడిచి కూడల సంగమాన్ని చేరింది. అక్కడి నుంచి తెలుగు భాషను మాట్లాడుతూ తెలంగాణ మాగాణులను పరవశింపచేసింది. బీచుపల్లి హనుమయ్య కాళ్లకు నీళ్లిచ్చి ఆలంపురం జోగులాంపకు పసుపు పారాణి రాసింది. మట్టపల్లి నారసింహ రోషాన్ని చల్లార్చి శాంతపరిచి వాడపల్లి అగస్త్యేశ్వరునికి అభిషేక జలమైంది. కన్నడ నేలను వీడిన కృష్ణ వడివడిగా జడిజడిగా తెలంగాణ నేలను ముద్దాడేందుకు తరలి కెరలి వస్తుంది. ప్రసన్నాంజనేయుడు వరదప్రదాయకుడిగా కృష్ణాతీరం బీచుపల్లి క్షేత్రంలో కొలువుదీరి ఉన్న క్రీస్తు శకం 1697 నుంచి 1735 వరకు గద్వాల ప్రభువుగా ఉన్న పెదసోమనాద్రి కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. కృష్ణలో పుష్కర స్నానం చేసి బీచుపల్లి అంజన్నను దర్శించుకున్న వారికి సకల గ్రహదోషాలు నివారణ చెందుతాయి. కృష్ణానది ఉపనది అయిన తుంగభద్రా తీరంలో ఉన్న ఆలంపురం క్షేత్రం ఎంతో ప్రాచీనమైనది. ఎన్నో ఆలయాల సమూహంగా ఉండడం ఈ క్షేత్ర ప్రత్యేకత. అలంపురం క్షేత్రం శక్తిపీఠం. ఈ క్షేత్రంలో బ్రహ్మ బాలబ్రహ్మేశ్వరుడిగా, జగన్మాత పార్వతి జోగుళాంబగా దర్శనమిస్తున్నారు. కృష్ణా మూసీ నదుల సంగమ స్థానంలోనే వాడపల్లి క్షేత్రం నెలకొని ఉంది. ఇక్కడ 6000 సంవత్సరాల క్రితం అగస్త్య మహర్షి ఈ ప్రదేశంలో మీనాక్షి అగస్త్యేశ్వర స్వామిని, లక్ష్మీ నృసింహస్వామిని ప్రతిష్ఠితం చేశారు. కృష్ణా తీరంలో ఉన్న పంచ నృసింహ క్షేత్రాలలో వాడపల్లి కూడా ఒకటి. రెడ్డిరాజులలో ముఖ్యుడైన పెదకోమటి వేమారెడ్డి కాలంలో ఈ ఆలయం నిర్మితమైంది. శంకరాయ శశిశేఖరాయ నమో భవాయ భయనాశనాయ భక్తవత్సలాయ నమో. శివమెత్తి ఆడే శివయ్య శ్రీశైల జ్యోతిర్లింగానికి జల ఆరతిగా బాసిల్లుదామని కెరలెత్తి సాగి వచ్చింది కృష్ణమ్మ. తెలుగింటికే రాణిలా కృష్ణమ్మ బెజవాడ దుర్గమ్మ పుడకకేసి ఎగిరిచూసింది. అమరావతి రామలింగేశ్వరుని నవ్యాంధ్ర తీరానికి మకుటమయ్యేలా కృష్ణమ్మ తీరాన్నిచ్చింది. ఆ నదీ ఉరవళ్ల పరవళ్ల పుష్కర శోభకు ఆ ప్రాంత ఆలయాలు మామిడాకు తోరణాలు ధరించాయి. తెలంగాణ మాగాణులను సారవంతం చేసి ఆధ్యాత్మిక దీపికలు వెలిగించి కృష్ణమ్మ నవ్యాంధ్రలోకి అడుగు పెడుతుంది. శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జునుల చెంత ఉన్న కృష్ణమ్మను పాతాళగంగా అంటారు. 12 జ్యోతిర్లింగాలలో 18 శక్తిపీఠాలలో ఒకటిగా సుప్రసిద్ధమై విలసిల్లుతోన్న అతి ప్రాచీన పుణ్యక్షేత్రం శ్రీశైలం. దాదాపు 2000 ఏళ్లకు పైబడిన చరిత్ర కలిగిన ఈ క్షేత్రాన్ని పురాణాల్లో విశేషంగా ప్రస్తావించారు. శ్రీశైలంలో ఉన్న మల్లికార్జున లింగాన్ని దర్శించుకుంటే చాలు ముక్తి కలుగుతుంది. శ్రీశైలంలో కృష్ణానది పాతాళగంగ ఉత్తరవాహినిగా ప్రవహిస్తోంది. పంచారామాలలో ఒకటైన అమరావతి కృష్ణా తీరంలోనే ఉంది. ఈ క్షేత్రంలో కృష్ణానది ఓ అద్దంలా, అందులో ఈ క్షేత్ర ప్రతిబింబం కనపడేంత దగ్గరగా ప్రవహిస్తుంటుంది. అమరావతిలో కృష్ణానదీ తీరంలో అమరేంద్రుడైన దేవేంద్రుడు శివలింగాన్ని ప్రతిష్ఠించడంతో ఈ ఆలయాది దైవాన్ని అమరేశ్వరుడు అంటారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే. గుంటూరు జిల్లాలోని మంగళగిరి క్షేత్రం క్రీస్తుపూర్వం 225 నాటికే ఉంది. విజయవాడకు అతి సమీపంలో ఉన్న మంగళగిరి కృష్ణానదికి ఆవలి ఒడ్డున ఉంది. ఈ ఆలయ రాజగోపురం దక్షిణ భారతదేశంలో ఉన్న ఆలయ గాలిగోపురాలన్నింటికంటే కూడా ఎత్తైనదిగా చెబుతారు. గర్భాలయంలో తెరుచుకున్న నోరే లక్ష్మీ నృసింహస్వామిగా ప్రజలు భావిస్తారు. శాతవాహనుల కాలం నుంచి ఈ క్షేత్రం
వైభవ ప్రాభవాలతో వర్ధిల్లుతున్నది. కృష్ణానదికి ఆవలిగట్టున ఉన్న మరో శైవక్షేత్రం ముక్త్యాల. ఈ క్షేత్రంలో బలిచక్రవర్తి ప్రతిష్ఠించిన ముక్తేశ్వర లింగం నెలకొని ఉంది. ఈ ముక్తేశ్వర స్వామిని త్రేతాయుగంలో శ్రీరాముడు, ద్వాపరయుగంలో పాండవులు దర్శించుకుని పూజించారని స్థలపురాణం వివరిస్తోంది. ముక్త్యాలలోని కోటిలింగ హరిహర క్షేత్రంలో 108 ఉపాలయాలున్నాయి. కృష్ణా పుష్కర శుభవేళ శ్రీ పంచముఖ అమృతలింగ సహిత ముక్తేశ్వర స్వామి వారి దర్శనం భక్తి ముక్తి ప్రదాయకం. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాని సర్వాంగిరో యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం శంభో తవారాధనం. సహ్యాద్రి తనయ అయిన కృష్ణవేణి తెలుగింటి విరబోణి అవ్వటం తెలుగునేల చేసుకున్న శతకోటి జన్మల పుణ్యఫలం. బిరబిరా కృష్ణమ్మ ప్రవహించిన నేల హరహర అని శివనామాన్ని పలికింది. కళకళా పారిన కృష్ణమ్మ హరిహరి అంటూ విష్ణు సహస్ర నామాలను అర్చించింది. ఎన్నో దేవాలయాలకు కోనేటి నీరై వికసించింది. కృష్ణా నదీ తీరాన వెలిగిన అతిపెద్ద నగరం విజయవాడ. మహిషాసుర సంహారానంతరం ఉగ్రరూపంలో ఉన్న దుర్గమ్మ కృష్ణా నదీ తీరాన ఉన్న కీలపర్వతంపై సేదదీరింది. ఈ కొండను ఇంద్రకీలాద్రి అని కూడా పిలుస్తారు. కృష్ణా పుష్కరాల శుభవేళ విజయవాడ కనకదుర్గాదేవి క్షేత్రం సర్వాంగ సుందరంగా అలంకృతమవుతుంది. బెజవాడ దుర్గమ్మ కొండ దిగువన కృష్ణానది చెంత ఉన్న దుర్గాఘాటు పొడవు దాదాపు 3 కిలోమీటర్లు. విజయవాడ దుర్గమ్మ దర్శనం, కృష్ణా పుష్కర స్నానం సకల దురిత నివారణం. ఇక్కడకు సమీపంలో యనమల కుదురు క్షేత్రంలో ఉన్నదే శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామివారి సన్నిధి. పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగమే రామలింగేశ్వరుడు. ఇక్కడ కొలువైన పార్వతీ రామలింగేశ్వరుణ్ణి పూజిస్తే కష్టాలు నష్టాలు తీరిపోతాయని భక్తుల అపార విశ్వాసం. కృష్ణా తీరంలో ఉన్న సుప్రసిద్ధ శైవక్షేత్రం ఘంటసాల జలధీశ్వర స్వామి వారి సన్నిధి. ఘంటసాల పరిసర ప్రాంతాలు జలావరణంతో ఎల్లప్పుడూ జలవాహినుల సవ్వడులతో కళకళలాడుతూ ఉంటాయి. అందుకే ఇక్కడ స్వయంభువుగా ఆవిష్కారమైన మహాదేవుడు కూడా జలధీశ్వరుడయ్యాడు. అగస్త్య మహర్షి జలధీశ్వర లింగమూర్తిని ప్రతిష్ఠించాడని పురాణగాథ. దక్షిణ భారతదేశంలో ఒకే పానవట్టంపై శివపార్వతులు దర్శనమివ్వడం అరుదుగా లభించే అపురూప అవకాశం. కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకృతి రమణీయతతో మోపిదేవి క్షేత్రం భక్తుల్ని సమ్మోహితుల్ని చేస్తోంది. దక్షిణాపథానికి తన శిష్య బృందంతో అగస్త్యుడొచ్చాడు. కృష్ణా తీరంలోని వటవృక్షం కింద ఓ పుట్టలో శాప పరిహారార్థం కుమారస్వామి తపస్సు చేసుకుంటున్నాడని గ్రహించి తొలిసారిగా సర్పరూప సుబ్రహ్మణ్య స్వామికి పూజాధికాలను నిర్వహించాడు. అదే నేడు సర్పరూప సుబ్రహ్మణ్య స్వామి కొలువైన మోపిదేవి క్షేత్రమయ్యింది. ఒకప్పుడు కృష్ణానది కూచిపూడి, మొవ్వ, ఘంటసాలల మీదుగా ప్రవహించేదని, మొవ్వ, ఘంటసాల ప్రాంతాన్ని సాగర సంగమంగా పిలిచేవారని చెబుతారు. కృష్ణా తీరంలో ఉన్న కళా నెలవు కూచిపూడి. ఈ గ్రామంలో రామలింగేశ్వర స్వామి వారి ఆలయం ప్రసిద్ధిగాంచింది. శ్రీకృష్ణుడి బాల్యమిత్రుడైన కుచేలుడు ఈ స్వామిని ప్రతిష్ఠ చేశాడని ప్రతీతి. అందుకే ఈ గ్రామానికి కుచేలపురం అనే పేరుండేది. కాలక్రమంలో ఆ పేరే కూచిపూడి అయినది. ఈ గ్రామానికి చెందిన గోపాలకృష్ణ భారతి కూచిపూడి నృత్య సంప్రదాయానికి ఆద్యుడు. ఆయనే సిద్ధేంద్ర యోగి. భాగవతంలోని 12 స్కందాల్ని గేయరూపకంగా రచించి నృత్యగతుల్ని సిద్ధేంద్రుడు సమకూర్చాడు. కూచిపూడి కళాక్షేత్రం ప్రపంచ ప్రసిద్ధికెక్కిన కూచిపూడి నాట్యకళా ఆధ్యాత్మిక కేంద్రాల సమన్వితం. కృష్ణానది ప్రధాన పాయ సముద్రునితో సంగమించే ప్రదేశం హంసల దీవి. ఈ ప్రదేశం పరమ సుందరం. విష్ణువు పాదాల చెంత పుట్టిన కృష్ణమ్మ
ఆ విష్ణు స్వరూపుడైన కృష్ణుని పాదాల చింతనే సాగర సంగమం చేస్తూ అదృశ్యమవుతుంది. హంసలదేవి వేణుగోపాలస్వామి ఆలయంలో స్వామి రుక్మిణీ సత్యభామ సమేతంగా కొలువై ఉన్నాడు. చుట్టూ విశాలంగా పరుచుకున్న సాగరం, కృష్ణమ్మ వెండి జలతారులా సాగరుడిలోకి ప్రవేశం, అలుముకున్న ప్రశాంతత, సాగర ఘోష కృష్ణవేణీ మాతను స్మరించి ఇక్కడ పుణ్యస్నానాన్ని ఆచరించే వారికి 7 జన్మల పాపాల నుంచి విముక్తి లభిస్తుంది అంటారు. ఇది పుష్కర శుభవేళ కృష్ణానదీ తీరాన అలరారుతోన్న అనేకానేక ఆలయాల సమాహార దర్శనం. బృహస్పతి కన్యారాశిలోకి అడుగిడిగిన శుభవేళ కృష్ణానదికి పుష్కరహేళ. ముక్కోటి దేవతల దీవెనలను కొంగున ముడేసుకుని పుష్కర స్వామితో తీరాలన్నింటా ఉన్న ఆలయాలకు తీర్థయాత్రలకు వెళుతుంది. ఆ పుష్కర పురుషునితో పాటు పుష్కర వేణితో పాటు మనము ఇన్ని ఆలయాలను సందర్శించి పుణ్యప్రాప్తులమయ్యాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. కృష్ణా పుష్కర శుభాభినందనలతో నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.